ఏదో చేస్తున్నట్టున్నావు. హాయ్. వీడు ఎప్పుడు నా పోటీ ఇస్తూ ఉంటాడు. ఏదైనా కొత్త రకం డిషా? ఏం హడావుడి? నిన్న రాలేదు, మొన్న రాలేదు. మలేషియా నెక్స్ట్ వీక్. ఇట్స్ ఏ బిగ్ షిప్ యార్డ్. నెలకి 50,000 వస్తావా? అంతమంది. అయినా నీకేం రాదు కదరా? ఏమీ రాదు కాబట్టే మలేషియా వెళ్తాను. అన్నీ వస్తే ఏ అమెరికానో పోయేవాడిని. వస్తావా? నిన్ను కూడా తీసుకెళ్తా. అంతమందే. రే, దాని వీసా అని పాస్పోర్ట్ అని చాలా ఉంటాయి. మలేషియా వెళ్తున్నావా, యూరోప్ కంట్రీస్ వెళ్తున్నావా? ఛా, మీరు మారరా. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ నువ్వు నెలకి ₹1,00,000 ఇస్తా అన్నా నేను రానురా. లోకల్లోనే ఏదో చిన్న బిజినెస్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవడి ఇంట్రెస్ట్ వాడది. డబ్బు ముఖ్యం కాదు, నాకంటూ ఒక చిన్న బిజినెస్ ఉండాలని. లోకల్ మైండెడ్ పీపుల్ నెవర్ అండర్స్టాండ్ గ్లోబల్ మైండెడ్ టాలెంట్. టిపికల్ ఇండియన్ సైకాలజీ. మీరు మారరా. ఛా, చెప్పా కదరా నాకంత టాలెంట్ లేదని. నాది లోకల్ మైండే. అసలు నీ టాలెంట్ అంతా ఎక్కడ వేస్ట్ అవుతుందనే కదా నా బాధ. వీళ్ళ పనులు. ఎవర్రా మీరు? త్వరగా కానివ్వండి, ముచ్చట్లాపి త్వరగా పని కానివ్వండి. అవతల కస్టమర్లు వెయిటింగ్. వీళ్ళ వెద పనులు, ఒక్కడికి పని రాదు. హర్ష, ఏంటిది రోజు? చెప్పాను కదా ఇలా తీసుకెళ్ళొద్దని. రోజు చెప్పాలా? ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళ బుద్ధులు మారవు. ఎక్కడి నుంచి ఊడిపడతారో ఏంటో. వాళ్ళంతా నాకే దొరుకుతారు. అడిగితే పెద్ద ఫీలింగ్. చేద్దాం సరే. ఏరా, బిజీగా ఉన్నావా? లేదురా, చెప్పు, ఏంటి విషయం? అదేరా, అది బిజినెస్ గురించేగా. పొద్దున్న చెప్పాను కదరా, 2 డేస్లో వస్తాను, వచ్చా మాట్లాడదాం. ఫోన్లో చెప్పేది కాదు. అవునా? 2 రోజులు వస్తున్నావా? సరేరా, ఇంకేంటి విషయాలు? అదేరా, అవునా? సరేగా, అబ్బా, పనివంతుడే, బరుపు ఎక్కువ. హర్ష, ఆగు. ఏంటాడు? నేనంటే అసలు లెక్కలేంటి? వెళ్ళాడు. రేపు వస్తావుగా, అప్పుడు చెప్తా. ఏంట్రో చాలా హుషారుగా ఉన్నావు. ఎన్నలో వేచిన హృదయం. హృదయం కాదురా, ఉదయం. ఓ, అలా రాసారా? ఎన్నాళ్ళో వేచిన ఉదయం. చెప్తా పదా? సరే సరే. ఒక సర్ప్రైజ్ ఉంది పదా. కూర్చో. సరే కానీ ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు. ఏంట్రా ఇది, చాలా చల్లగా ఉంది. దోలు తీరింది. సరిగ్గా చెప్పమ్మా. వంట అనేది ఆడోళ్ళకు సంబంధించిన విషయం. ఆ విషయం వాడికి చెప్పు. ఆడోళ్ళు వంటలు బాగా చేస్తారు, కానీ పెద్ద పెద్ద రెస్టారెంట్లో మగాళ్ళే చెఫ్లుగా ఉంటారు. ఆ విషయం చెప్పా ఆయనకి. దీని పేరేంటో నాకు తెలియదు, కానీ చాలా బాగుందిరా. ఇంతకీ విషయం ఏంటి? నాకు ఈ టైంలో చాలా పని ఉంటుంది.
నేను జాబ్ మానేశాను. ఏంటి? ఏదో గవర్నమెంట్ జాబ్ మానేసినట్టు అలా రియాక్ట్ అయ్యావంటే? ఏరా మానేసి ఏం చేస్తావురా? అడుక్కు తింటావా? అడుక్కు తినాల్సినంత అవసరం నాకు లేదు. నాది నేను వండుకొని తినగలను. అబ్బా ఆహా, ఈ ఎటకారం ఎక్కువయ్యే నీ బతుకట తగలడింది. అందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తుంటే నువ్వు మాత్రం వాడి దగ్గర కొన్ని రోజులు వీడి దగ్గర కొన్ని రోజులు పని చేస్తూ కాలక్షేపం చేస్తున్నావు. కనీసం మానేసే ముందేను ఒక్క మాట మాకు చెప్పాలి కదరా. దేనికి రా మానేసింది జాబు? చెప్పా కదమ్మా, ఫ్రెండ్స్ అంతా కలిసి ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామని. చూసావే, మెకానికే నిత్యం లేస్తున్నాడు. ఇవన్నీ జరిగే పనులేనా? ఈ డైరెక్షన్ నాకేం అవసరం లేదు. ఒక నెల రోజులు అయితే అప్పుడు నా రేంజ్ అంటే చూపిస్తాను. 1 month, ఆఫ్టర్ 1 month. అబ్బా పోతావురా రే, వీడి మొహానికి రేంజ్ ఒకటి. నెల రోజులు ఎందుకురా? ఇప్పుడు చూపించు. నువ్వు చూపిస్తానంటే నేను చూడన్నానా? రేంజ్ అంట రేంజ్. చూసావంటే వాడి పొగరు ఏమి లేకుండానే ఎగిరెగిరి పడుతున్నాడు. ఎందుకు వాడిని ఊరికే తిడతారు? తిట్టగా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్క చోట కూర్చొని పనిచేశాడా? కనీసం మొదలు పెట్టేదాకైనా పని చేయాలిగా. నిర్ణయం తీసుకున్నాక వచ్చి చెబుతున్నాడు. రేపు వాడికంటూ జీవితం మొదలవుతుంది. ఎప్పటికైనా చేయాల్సిందేగా. అయినా ఇది ఎప్పటి నుంచో చెప్తుందేగా. నువ్వు ఇలానే వెనకేసుకుని రా. ఇవాళ రోజులు ఎట్లున్నాయి? వాడెవడో డబ్బులు ఇస్తాడంట, వీడు తీసుకుంటాడంట. ఏదైనా కీడించి మేరంచాలి. క్షౌరం అయితే గానీ వివరం తెలియదు. ఏమిటో ఈ అమ్మా కొడుకుల పిచ్చి. దేనికైనా హద్దుండాలి. ఇంటి మీదకి ఏదో సమస్య తెచ్చేదాకా నా బాధ ఏంటో నీకు అర్థం కాదులే. సరే సరే, నేను పొలం దాకా పోయి వస్తాను. ఏంట్రా ఇక్కడ ఉన్నావు? ఏం లేదురా. స్పాట్కి వెళ్దాం బా అన్నాడు. దింపేసి వచ్చా. ఎండాడు వస్తున్నాడా? ఏంద్రా అలా అయిపోయావా? రే అసలు నువ్వు మనిషివేనా? పైగా మళ్ళీ నీ మొహానికి ఆ నవ్వు ఒకటి. బాగా పని చేస్తుంది. అసలు నీ బుర్ర పని చేస్తుందా? బాగా ఇంత శాడిస్ట్లో తయారయ్యాడంటే రేడు. ఇందాక అసలు ఏం చేశారు తెలుసా వాడు? ఒక నిమిషరా. హలో చెప్పరా. అది కాదు మా, నేను చెప్పేది పక్కవా, చిరాకేస్తుంది. ఒక్కసారి బండి దగ్గర అని చెప్పి ఇక్కడ దాకా నడిపిస్తావా? సరే సరేలే, జరిగింది జరిగిపోయింది. రేయ్ దూరం వెళ్ళు. సరే సరేలే, అగ్గి పెట్టి. ఎవడ్రా ఫోన్లో? అజయ్. అజయ్ ఏంటి? అదేంట్రా అక్కడికి నేనేదో సీఎంతో మాట్లాడినట్టు. ఏంటంట? మనం ఫోన్ చేస్తే 2 రోజులు వస్తా అన్నాడు. ఏంటి ఇంకా రాలేదని చెప్పి ఫోన్ చేశా. వాడు రావడానికి ఇంకో 1 వారం రోజులు పడుతుందంట. సర్లే. అదేంటి వాడు ఊర్లోనే ఉన్నాడుగా? నువ్వు నోరు మూసుకో. మనకు అవసరమా పెద్ద పెద్ద వారాలండి? రేయ్ నువ్వు నాతో మాట్లాడగా. నేను మళ్ళీ చేస్తా, ఫోన్ పెట్టు. ఇంకేంట్రా సంగతులు? వాడెందుకు నేను కావాలని ఇగ్నోర్ చేస్తున్నట్టు అనిపిస్తుందిరా. వేరే ఆల్టర్నేట్ చూసుకోవచ్చు కదా. లేదు
వాడు ఇప్పుడు కూడా చెప్పాడు అవుతుందిరా అని. నేను ఆల్రెడీ శివుడు బొమ్మ సెంటర్లో షాప్ కూడా చూశాను. సరే ఓకే. మంచిదిరా. ఊరిని ఏనొస్తున్నాడు ఇప్పుడు? ఏంది మా కింగ్ సిగరెట్ ఎట్లా పడేసావు? దాచిపెట్టుకొని సాయంత్రం తాగొచ్చు కదరా. అర్థం చేసుకో. పారే ఎర్రి కొర్రా. నీలాంటి స్వార్థపరులు ప్రతి బ్యాచ్ లో ఉంటారా. అమ్మో, తేనె పూసిన కత్తులరా మీరు. పొడిచినా నొప్పి తెలీదు. నమస్తే అంకుల్. ఏం పేర్రా నీ పేరు? వైరల్ వెంకీ అంకుల్. వైరల్ ఇంకా ముందర కంకె. మూత మీద 4 చెత్త పీసులు మొలవంగానే ప్రతి ఒక్కడు మగోడైపోతున్నాడు. ప్రతి ఒక్కడు సిగరెట్ తాగుతున్నాడు. చెత్త పీసులా? మూతి మీద మీసాలు మొలిసి 3 నెలలు కాలేదు. లడ్డ పీసులు మొలిసి 6 నెలలు కాలేదు. నువ్వు కూడా సిగరెట్ తాగుతున్నావు. లొడ్డ పీసులా? ఈయన ఎవరిని తిడుతున్నారా బాబు? అరే అసలు సిగరెట్లు ఎంత తాగుతున్నారా మీరు? రెస్ట్ కోసం అంకుల్. రెస్ట్ కాదురా, రెస్ట్ అని పీసురా. ఈయనకేం తక్కువ లేదు. నేను వస్తున్నా. నేను కూడా పోరా పో. పనికి మళ్ళాయాళ్ళు రోడ్ల మీద 24 గంటలు బలాదురు తిరుగుతుంటారు. సాయంత్రం ఇంటికి రారా నా కొడక. వచ్చాక చెబుతా నీ సిగరెట్ సంగతి. రేపటి నుంచి ఎగ్జామ్స్ కదా, ఎర్లీగా రావాలి. రే ఆగాగు, రేపు మళ్ళీ చేస్తానే. వీళ్ళిద్దరు మళ్ళీ గొడవ పడ్డట్టున్నారు. ఆగండి. ఏంటి వాడు పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్తున్నాడు? మళ్ళీ ఏమైనా అన్నారా? తండ్రి అన్న తర్వాత 1,00,000 అంటాం. దానికేనా? అసలు ఏం జరిగింది? రేయ్ ఆగు, అడుగుతుంది నిన్నేగా. నిన్న నుంచి ఎక్కడికి వెళ్ళావు? రేయ్ నీకు కాదా చెప్పేది? ఏయ్ ఏంటి గోళ? రోజు పనుంది అందుకే రాలా. అయితే ఏంటి ఇప్పుడు? బజార్లో ఉంటే బేవర్సగా తిరగటం, సిగరెట్లు తాగటం, అదేగా నీ పని. అయ్యగారు సిగరెట్లతో సరిపెడితే అదే 10,000. ఇంకా మందు సెటప్లు ఏమైనా ఉన్నాయా? ఉంటే చెప్పు, ఉంటే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. వీధిలో తలెత్తుకొని తిరగలేకపోతున్నాం. నాతో ఒకసారి వచ్చి చూడు. ఒక్కొక్కడనే మాటలకు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావటం లేదు. మరి నన్ను ఎవడో అడగట్లేదుగా. నిన్నెవరు అడగర్రా? కన్న పాపానికి మమ్మల్ని అడుగుతారా? అడిగినోడు చెప్పు. ఇప్పుడు దాకా రోడ్ల మీదనే చూసావు నీ అవతారం. ఇక వీధుల్లో కూడా చూడాలి, అంతేగా? ఏడికి కావాలందే పోరి కొడతా. ఒక్క 4 రోజులు ఆగితే అప్పుడు నా రేంజ్ ఏంటో చూపిస్తాను. ఏమన్నావురా? ఏంటి కొడతావేంటి? మాటలు జాగ్రత్తగా రాని. ఎవరి దగ్గరుండి ఏం మాట్లాడుతున్నావు? అంత పౌరుషం ఉన్నాడు 4 రూపాయలు సంపాదించగలపడు.